సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో అయితే లేటెస్ట్‌గా అమెజాన్ నుంచి వచ్చిన జాబ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ జాబ్‌కొచ్చేసరికి అమెజాన్ అయితే ఎమర్జెన్సీ రిక్రూట్‌మెంట్ అయితే చేస్తుంది. మీరు అప్లై చేసిన వెంటనే అయితే మీకైతే ఎగ్జామ్ ఉంటది. ఎగ్జామ్ రాసిన తర్వాత మీకైతే ఒక ఇంటర్వ్యూ కాల్ ఉంటది. ఇవన్నీ టెస్ట్‌లన్నీ మీరు పాస్ అయితే గనక మిమ్మల్ని ఇమ్మీడియేట్‌గా జాబ్‌లోకైతే తీసుకుంటారు. అండ్ మీకైతే ఈ జాబ్‌కొచ్చేసరికి ల్యాప్‌టాప్ అండ్ ఫ్రీ వైఫై ఇస్తారు. అండ్ ఈ జాబ్‌లో మీరు చేసే రోల్ వచ్చేసరికి ఏఐ అసోసియేట్ అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీరు ఎనీ డిగ్రీ అయినా గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. అండ్ ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ అండ్ సాలరీ వచ్చేసరికి 35,000 వరకైతే సంపాదించుకోవచ్చు. ఈ జాబ్‌కి రావాల్సిన స్కిల్స్ అయితే దే షుడ్ హావ్ స్ట్రాంగ్ రిటన్ అండ్ వేరియబుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చుండాలి. అండ్ ఫెమిలియర్ విత్ మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, అవుట్‌లుక్ ఎక్సెట్రా ఇవన్నీ మీకు బేసిక్స్ అన్న వచ్చుండాలి. షుడ్ బి ఏబుల్ టు డూ మల్టిపుల్ టాస్క్స్ ఇస్తారు. ఆ టాస్క్స్ మీరు చేయగలిగేలా ఉండాలి. ఎబిలిటీ టు అండర్స్టాండ్ ఇమ్మీడియట్లీ and demonstrate efficiently. To have the knowledge of the usage of computers. If you want to apply to this recruitment, you should have complete your any bachelor degree in any related field. ఇందాకే చెప్పా కదా, ఎనీ ఫీల్డ్ అయినా కానీ మీరు గ్రాడ్యుయేట్ అయి ఉంటారు. ఈ జాబ్ కి వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్ అయితే సబ్మిట్ ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్స్ ఫామ్. సో మీరు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి సబ్మిట్ కొట్టేస్తే సరిపోతుంది. అండ్ మీకు ఆన్లైన్ లో టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ లో టెస్ట్ మీరు పాస్ అయిన తర్వాత మీకు టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే మీరు వీడియో రూపంలో వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీరు సబ్మిట్ చేయాలి వాళ్ళకి. ఆ తర్వాత మీరు దాంట్లో కూడా మీరు క్వాలిఫై అయితే హెచ్ఆర్ తో మీకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ఉంటుంది. హెచ్ఆర్ తో కూడా మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మీకు ఆఫర్ లెటర్ అయితే మీ ఇంటికి వస్తుంది. మీరు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీరు జాబ్ లోకి అయితే ఇన్స్టెంట్ గా జాయిన్ అవ్వచ్చు. ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉంటది. మీరు ఒక 2 డేస్ కష్టపడితే మటుకు ఈ జాబ్ గాని వస్తే ద బెస్ట్ ఆపర్చునిటీ మీకు. సో ఒక 2 డేస్ మీరు హార్డ్ వర్క్ చేస్తే ఈ జాబ్ కి గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే మీరు 2 డేస్ గాని ఈ జాబ్ కి అయితే హార్డ్ వర్క్ చేస్తే జస్ట్ 2 డేస్ అండ్ మీకు ద బెస్ట్ ఆపర్చునిటీ అయితే వస్తుంది అమెజాన్ నుంచి. ఈ జాబ్ వచ్చేసరికి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. ఈ జాబ్ కి అయితే మీకు 6 మంత్స్ కాంట్రాక్ట్ అయితే ఉంటది. ఎమర్జెన్సీ జాబ్ మీకు ఇన్స్టెంట్ గా ఒక 2 డేస్ లో మీరు గాని కష్టపడి ఈ అప్లికేషన్ అంతా ఫిల్అప్ చేసి వాళ్ళతో ఇంటర్వ్యూ గాని మీరు హిట్ గా క్రాక్ చేస్తే మీకు ఈ జాబ్ ఒక 3 డేస్ లో అయితే వచ్చేస్తుంది. ఇంటర్వ్యూలోనే మీకు అర్థమైపోద్ది జాబ్ వస్తదా లేదా అని. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీరు ఇన్స్టెంట్ గా అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఇలా గైస్, ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చెప్తాను. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయగానే మీరు ఈ వెబ్సైట్ కి అయితే రియాక్ట్ అవుతారు. డైరెక్ట్ ఈ వెబ్సైట్ కి వచ్చేస్తారు. ఈ వెబ్సైట్ కి వచ్చిన తర్వాత కింద ప్లీజ్ క్లిక్ నెక్స్ట్ ప్రొసీడ్ అని ఉంది కదా, ఇక్కడ నొక్కండి నెక్స్ట్. సో ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఇలా. సో ఇందులోకి రాగానే ఇక్కడ సోర్స్ డీటెయిల్స్, హౌ డిడ్ యూ ఫిల్ దిస్ జాబ్, ఇవన్నీ హౌ డిడ్ యూ ఫైండ్ దిస్ జాబ్ అంటే నువ్వు జాబ్ ఎక్కడ కనుక్కున్నావు, జాబ్ బోర్డ్స్, క్యాంపస్, అదర్స్ అని పెట్టేసేయండి. అదర్స్ పెట్టేసి యూట్యూబ్ ఛానల్. సో ఇలా మీ ఫుల్ నేమ్ ఏంటి, మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబరు, మీ ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, సిటిజన్షిప్, మీరెవరు, ఇండియనా, నేపాలా, భూటానా, అదర్స్. ఇండియన్ అనే పెట్టండి మ్యాక్సిమం మనం వేసిన ఇండియా. సో డిజేబిలిటీ, మీకు ఏమైనా డిజేబిలిటీ ఉంటే ఎస్ ఐ హ్యావ్ ఎ డిజేబిలిటీ, మీకు లేకపోతే నో ఐ డోంట్ హ్యావ్ ఎ డిజేబిలిటీ. సో అలా. సో నెక్స్ట్ అయితే అడ్రస్ డీటెయిల్స్, మీ అడ్రస్ మొత్తం ఇక్కడ ఫిల్అప్ చేయండి. అండ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ హైయెస్ట్, మీరు డిగ్రీ అయితే మీరు 12th అయిపోతే 12th డిగ్రీ, నేను చెప్పాను గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. మీరు గ్రాడ్యుయేట్ కాకుండా అప్లై చేసినా కానీ వాళ్ళు అయితే వ్యాలిడేట్ చేయరు. మీరు గ్రాడ్యుయేట్స్ అయితేనే అప్లై చేయండి ఎనీ డిగ్రీలో కానీ. ఓకే. సో ఇయర్ పాసింగ్, ఎడ్యుకేషన్ టైప్, మీ ఎడ్యుకేషన్ టైప్ కూడా మెన్షన్ చేయండి. అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, మీకు ఏమన్నా జాబ్ లో ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయండి. లేదంటే వాళ్ళు ఫ్రెషర్స్ అయినా పర్లేదు, రిక్రూట్ చేసుకుంటారు. అలా వదిలేసేయండి. ఒకవేళ సబ్మిట్ చేయమంటే ఎక్స్పీరియన్స్ 0 పెట్టేసేయండి. ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ? నో. నోటీస్ పీరియడ్, కెన్ జాయిన్ ఇమీడియట్లీ. కరెంట్ ఎంప్లాయ్మెంట్ టైప్ నా అని పెట్టేయండి, లేదంటే నిల్ అని పెట్టేసేయండి. 0 పెట్టేసేయండి. డూ యూ హ్యావ్ ఎనీ కరెంట్ బ్యాక్లాగ్స్ అంట. బ్యాక్లాగ్స్ ఉంటే మటుకు మీకు ఎస్ ఆర్ నో, ఉంటే మటుకు ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ యాజ్ పర్ బిజినెస్ రిక్రూట్మెంట్స్, మీరు ఓవర్ టైం చేస్తారా చేయరా? మీరు చేస్తా అని పెడితే మిమ్మల్ని రిక్రూట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండొచ్చు, ఒక 0.1% అయినా. ఆ, పెట్టండి, ఎస్ అని పెట్టండి. 24/7 ఏం వర్క్ చేసుకోరు కదా, చేయించుకోరు కదా, అలా ఉంటది అనమాట. ఇంకేమున్నాయి కష్టమైనవి, పాన్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్. హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ ఎట్ అమెజాన్? నో. ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ విత్ అమెజాన్? నో. డాక్యుమెంట్స్, మీ రెజ్యూమ్, మీ ఫోటో ఇందాక ఇందాక పేజీలో చూశారు కదా, మీ ఫోటో ఎలా పెట్టాలో ఇలా అయితే పెట్టండి. మీ ఫోటో ఇలా బ్లాక్ అండ్ వైట్ గా కొంచెం అగపడినట్టుగా ఫేస్ అలా కాకుండా, ఇలా ఏదో ఫైల్స్ ఇద్దరు ముగ్గురు ఉండి అలా కాకుండా, లేదంటే మీ పాస్ ఫోటో మంచం మీద కానీ ఏదన్నా కింద ఆబ్జెక్ట్ లో ఫోటో తీసి పెట్టడం కానీ అలా కాకుండా మీ ఫేస్ ని ఫ్రంట్ కెమెరా పెట్టుకొని నీట్ గా పాస్పోర్ట్ షేప్ లో ఫోటో తీసి అయితే పెట్టండి. అండ్ మీ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత డిక్లరేషన్
కాన్స్టెంట్ ఇయన్నీ అగ్రీ కొట్టేసేయండి. అండ్ సబ్మిట్ కొట్టేసేయండి. నేనిప్పుడైతే డీటెయిల్స్ ఏం ఫిల్ చేయలేదు కాబట్టి నాకైతే తీసుకోవట్లేదు. ఇంతే సింపుల్ ప్రాసెస్. సో, మీకు అమెజాన్‌లో ఇంకా జాబ్స్ కావాలంటే ఇక్కడ ఫైండ్ జాబ్స్ అని కొట్టి మీకు సూటబుల్ అయ్యే జాబ్స్ ఇందులో చెక్ చేసుకొని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ బేస్డ్ జాబ్స్ కూడా ఉంటాయి. మరిన్ని వీడియోస్ అయితే పెడతాను. రేపు అమెజాన్ నుంచి కుదిరితే ఇంటర్ బేస్డ్ జాబ్ అయితే ఒకటి చూస్తాను. సో, ఇది ఢిల్లీ కాంట్రాక్ట్, ఇది బెంగుళూరు కాంట్రాక్ట్. ఇప్పుడు నేను పెట్టిందయితే హైదరాబాద్ కాంట్రాక్ట్ బేస్డ్. ఇక్కడ చెన్నై కూడా ఉన్నాయి. సో, ఇలా అయితే ఉంటది గైస్ ఈ జాబ్ ప్రాసెస్ అయితే. సో, చాలా ఒక 2 డేస్ మీరు గాని కష్టపడితే 100% మీకు జాబ్ రావడానికైతే ఛాన్సెస్ ఉంటాయి. గ్రాడ్యుయేట్స్ ఎవరికైనా గాని. ఈ వీడియోకి ఇంతే గైస్. వీడియో గాని మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలా మందైతే వీడియోని చూసి ఎళ్ళిపోతున్నారు. లైక్ చేయట్లేదు. వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.